హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ మసాలాలతో తక్కువ టైంలోనే రుచిగా ఇలా చేసుకుని తింటే కడుపు నిండగా తినేవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ ఎగ్ కర్రీని ఎన్నో విధాలుగా చేసుంటారు. ఈ ఎగ్ ఫ్రై అల్టిమేట్ టేస్ట్ అన్నమాట. చూస్తే నోరూరిపోతుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ క్విక్గా చేసే ఈ ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గుడ్లను తీసుకొని బాగా ఉడికించండి. గుడ్లు ఉడికేలోగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 7-8 ఎండుమిరపకాయల్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 2 టీ స్పూన్ల నువ్వులని, 1 నిమ్మ చెక్కంత చింతపండుని, 4-5 లవంగాలు, ఒక 10-15 వెల్లుల్లిపాయ పలుకులని ఇలా వీటన్నిటిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ముందుగా ఉడికిపెట్టిన గుడ్లను తొక్కల్ని తీసేసి ఇలా తీసుకున్న గుడ్ల ముక్కల్ని ఇలా స్లోగా మూవ్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన గుడ్లలో ఉండే చందమామ అనేది బయటికి రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. గుడ్లు అనేవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా వీటన్నిటిని టర్న్ చేశాక ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 2 కరివేపాకు రెమ్మల్ని తీసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా తీసుకున్న వీటిని బాగా కలిసేలా కలుపుకున్నాక, ఇలా తీసుకున్న వీటిని బాగా ఫ్రై చేశాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న మసాలా అనేది కలుపుతూ గుడ్ల ముక్కలకి పట్టేలా ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా కలిసేలా కలిపాక ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని తీసుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన గుడ్లకి ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పడతాయి. ఇలా తీసుకుని బాగా కలిపాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. చివరిగా 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా మిక్స్ చేయండి. అంతే, టేస్టీ యమ్మీ ఎగ్ మసాలా ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇంట్లో లంచ్ బాక్స్లో చికెన్ ఫ్రైని సింపుల్ వేలో సూపర్ టేస్టీగా చేసుకునే మెథడ్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. మెయిన్గా ఈ చికెన్ ఫ్రై రెసిపీని చేసాము అంటే మంచి రుచిగా ముక్కలు అనేవి మెత్తగా ఉడికి తినే ప్రతి బైట్ చాలా బాగుంటుంది. మనం అన్నంలోకి తిన్నా లేదా ఇలా స్టార్టర్లో చేసి తిన్నా చాలా రుచిగా తినేవచ్చు. అలాగే మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఎలాంటి మసాలాలు గ్రైండ్ చేయాల్సిన పని లేదు. క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాదు బ్యాచిలర్స్కైనా కొత్తగా వంట చేసే వాళ్ళకి ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చికెన్ ఫ్రైని సింపుల్ వేలో చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ చికెన్ కర్రీని ఓసారి ట్రై చేయండి.
మరి లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా చికెన్ ఫ్రైని చేయడానికి ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా చికెన్ వాష్ చేసేటప్పుడు ఉప్పు వేసి కడిగాము అంటే చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. అలాగే చికెన్ ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ముందుగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. ఇలా ఉప్పు, పసుపు, నిమ్మరసాన్ని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. దీంతో మనకి చికెన్ ముక్కలు అనేవి గట్టిగా అనిపించకుండా కొంచెం జ్యూసీగా ఉంటాయి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ చికెన్ నానేలోగా మరొక పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా అలాగే ఒక ఉల్లిపాయని ఇలా తరిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు తీసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చికెన్తో పాటుగా ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతాయి కదా. ఇలా ముందుగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేశాక చికెన్ ముక్కల్ని తీసుకుందాం. ఇలా చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. స్టార్టింగ్ మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన ముక్క అనేది ఆయిల్లో ఫ్రై అయ్యి త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా మనం 3-4 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించండి. ఈ టైంలోనే చికెన్ ముక్కలు అనేవి ఫ్రై అవ్వడమే కాదు మెత్తగా ఉడికిపోతాయి. ప్రతి ఒక 3-4 నిమిషాలకి మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడే చికెన్ నుండి నీళ్ళు చూసారా ఎంత బాగా వస్తుందో. ఈ చికెన్ ముక్కల నుంచి వచ్చే నీళ్ళతో చికెన్ అనేది కూడా మెత్తగా ఉడికిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. ఇక్కడ నేను మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15-20 నిమిషాలు ఉడికించాను. చికెన్ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇందులో ఉండే వాటర్ కూడా దగ్గర పడి ఆయిల్ అనేది మళ్ళీ సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. చికెన్ ఫ్రై చేయడానికి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం చికెన్ అనేది ఉడకక ముందే మిగతావి తీసుకుంటే అంత బాగా ఉడికించలేము. కాబట్టి ఈ టైంలోనే మెత్తగా ఉడికిందో లేదో చూసుకుంటూ ఫ్రై చేయాలి. మీకు చికెన్ అనేది ఉడకకపోతే ఎక్స్ట్రా కొంచెం వాటర్ని వేసి చికెన్ని ఉడికించండి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. ఇలా తీసుకొని ఫ్రై చేయండి. మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గిన్నెకి అతుక్కొని బాగా మాడిపోయేటట్లు అయిపోతుంది. కాబట్టి ముందుగా చికెన్ ఫ్రై చేసిన తరువాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెమైనా తీసుకోవచ్చు. ఈ కారాన్ని కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపండి. మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఇదే టైంలో తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇదే టైంలో మనం కలిపేటప్పుడు గంటెను అంచులకి పోనిస్తూ కలపండి. ఎందుకంటే చికెన్ ముక్కలు అనేవి ఉడికిపోయాయి కదా, ముక్కలుగా అయిపోతాయి. కాబట్టి అలా అవ్వకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. కారం తీసుకున్నాక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని
ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులని తీసుకుంటున్నాను. దీంతో చికెన్ ముక్కల ఫ్రై అనేది డెలిషియస్గా అనిపిస్తుంది. మీకు కావాలంటే జీడిపప్పు వేయకుండా అయినా చేయొచ్చు. ఇలా తీసుకున్న వీటిని కూడా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకి ఈ చికెన్ ముక్కల ఫ్రై అనేది క్రిస్పీగా పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి మనకి చికెన్ ముక్కల ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇలా కొంచెం ఫ్రై అయి పొడి పొడిగా వచ్చాక ఇందులోకి ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే మరో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకొని బాగా కలపండి. చికెన్ ముక్కలకి పట్టేలా అంతా కలిసేలా కలిపాక చికెన్ ఫ్రై తయారైపోయినట్లే. ఈ పొడులను మాత్రం చివరిలోనే తీసుకోండి. ముందుగా తీసుకుంటే చికెన్ ఫ్రై టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి ధనియాల పొడి, గరం మసాలా లాంటివి చివరిలోనే తీసుకోండి. ఒకసారి బాగా కలిపాము అంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకులు తీసుకొని మరొకసారి బాగా కలిపాము అంటే ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. నోటికి రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించే గుడ్డు పల్లీకారం రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎంత బిజీగా ఉన్నా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. ఉదయం లంచ్ బాక్స్లోకి టేస్టీగా పెట్టే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇలా మనం లంచ్ బాక్స్లోకే కాదు, లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని గుడ్డు కారం రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని, మరీ ఎక్కువగా ధనియాలు వేయొద్దు, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక 1 కప్పు వరకు సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీకు కావాలంటే చాపర్లో అయినా చాప్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాక 3 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలను తీసుకొని ఒకసారి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా వీటిని కూడా ఫ్రై చేశాక ఇలా ఈ ప్యాన్లోనే ఒక పక్కకు తీసుకోండి. ఇప్పుడు మిగిలిన ఈ సగం పార్ట్లో మిగిలిన గుడ్లను తీసుకుందాం. ఇక్కడ నేను గుడ్డు కారం చేయడానికి 4 గుడ్లను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 3 గుడ్లనైనా లేదా పగలగొట్టి తీసుకోండి. ఇలా గుడ్లను పగలగొట్టి తీసుకున్నాక దానిపైన 1/2 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ కారంని తీసుకోండి. అలాగే ఈ గుడ్డు మిక్స్ అనేది మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని చుట్టూరా వేస్తున్నాను. ఇలా ఆయిల్ తీసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించాము అంటే గుడ్లు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఒక పక్కన ఉడికిస్తూనే మరో పక్కన మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయల్ని
తీసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి గుడ్డు కర్రీలో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసిన పల్లీ కారాన్ని రెడీగా పక్కనుంచి మనం ముందుగా ఫ్రై చేస్తున్న గుడ్లు అనేవి ఫ్రై అయ్యాయో లేదో ఇప్పుడు చూద్దాం. చూడండి, గుడ్లు రెండు పక్కల బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ గుడ్డు ముక్కలు అనేవి చిన్న చిన్నగా వచ్చేలా కలుపుకుందాం. మరి బుర్జీలా చిన్న చిన్నగా అవ్వకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలు వచ్చేటట్టుగా కలుపుకుంటూ తీసుకుందాం. ఇక్కడ నేను మరీ చిన్నగా కాకుండా కొంచెం కనబడేలా ముక్కలుగా చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పల్లీ కారాన్ని తీసుకొని ఇందులో బాగా కలపండి. ఈ టైంలో మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. మనకి ఇలా ఫ్రై చేసాము అంటే గుడ్డు వేపుడు అనేది తయారైపోయింది. ఇలా చేసిన గుడ్డు కారం చాలా మంచి టేస్ట్గా, మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. అన్నం చపాతీతో చాలా అంటే చాలా బాగుంటుంది. టిక్కా మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఇది అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, పరోటా, బిర్యానీ, పులావ్ ఎందులోకి తీసుకున్నా సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా క్విక్గా, ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అల్టిమేట్ టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు. ఈ తిక్కా మసాలా కర్రీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఈ తిక్కా మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరుముకున్న 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మసాలా కర్రీకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లోకి 2-3 దాల్చిన చెక్క ముక్కల్ని, ఒక 10-12 మిరియాలని, ఒక 8-9 లవంగాలని, ఒక జాబిత్రి పువ్వుని, ఒక స్టార్ అనాస, 2-3 యాలకులని, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ సోంపుని, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా తీసుకున్న వీటన్నిటిలోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టుకుందాం. బౌల్లోకి 750 గ్రాముల చికెన్ని తీసుకుందాం. చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో నేను చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న చికెన్ని బాగా సాల్ట్ వాటర్తో వాష్ చేసి తీసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకుందాం. అలాగే అందులోనే 4-5 పచ్చిమిరపకాయల్ని, 2-3 అల్లం ముక్కల్ని, అలాగే 10-15 వెల్లుల్లిపాయ పలుకులని, అలాగే కొంచెం కొత్తిమీరని
కాడలతో సహా తీసుకుంటున్నాను. చివరిగా 200 గ్రామ్స్ పెరుగుని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిందో. ఈ పేస్ట్ని మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక చికెన్ అంతటిని ఈ పేస్ట్ అనేది మసాజ్ చేసేలా బాగా కలపండి. మనం ఈ ప్యూరీని ఎంత బాగా చికెన్ పీసెస్కి మసాజ్ చేస్తే అంత బాగా కొత్తిమీర, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకొని అంతా కలిసేలా మసాలాలన్నీ చికెన్కు పట్టేలా బాగా కలపండి. ఇలా ఇదంతా కలిసేలా కలిపాక 1 గంట నుంచి 2 గంటల సేపు మ్యారినేట్ చేయండి. నేను ఇక్కడైతే 1 గంట నుంచి గంటన్నర వరకు మ్యారినేట్ చేస్తున్నాను. మీకు వీలుంటే 2 గంటల వరకైనా మ్యారినేట్ చేసి తీసుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టించాక మనకి మిగిలిన ప్యూరీని కూడా తీసుకొని దీనిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వలన చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా బాగా అవుతాయి. ప్యాన్లోకి 1 టీ స్పూన్ బటర్ని తీసుకొని బటర్ అనేది ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని గ్రేవీని లేకుండా పీసెస్ని తీసుకుందాం. ఇలా పీసెస్ అన్నీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5-6 నిమిషాల తరువాత మూత తీసి పీసెస్ అనేవి వేరొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలానే పీసెస్ అన్ని టర్న్ చేశాక మనం ముందుగా ఎలా ఫ్రై చేసామో అలానే మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన చికెన్ తిక్కాల పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఈ ప్రాసెస్లో మిగిలిన చికెన్ అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చికెన్ అంతటిని ఫ్రై చేసి తీసుకున్నాక వేరొక ప్యాన్లోకి బటర్ని తీసుకొని బటర్ కరిగాక 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకొని బటర్లో కలిసేలా ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసిన మసాలా ప్యూరీని ఇందులోకి తీసుకొని ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు అనేవి పట్టేలా ఉడికించండి. ఇలా ఉడికించాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. మీకు పాలు ప్లేస్లో కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించాము అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, జ్యూసీగా అల్టిమేట్ టేస్ట్తో యమ్మీ తిక్కా మసాలా గ్రేవీ కర్రీ అనేది తయారైపోయింది. ఈ వీకెండ్లో మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నప్పుడైనా ఈ కర్రీ అల్టిమేట్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసీగా మంచి ఫ్లేవర్తో ఉండేటువంటి కరివేపాకు కోడిగుడ్డు వేపుడిని చూపించబోతున్నానండి. రెసిపీ చాలా సింపుల్గా చేసేయవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేయవచ్చు. ఒక పక్కనే గుడ్లను ఉడికిస్తూనే మరో పక్కన గుడ్లు వేపేయవచ్చు. మరో పక్కన మసాలాని ప్రిపేర్ చేసి వేపుడిని మొదలు పెట్టేయవచ్చు. వేపుడు సగంలో ఉండగానే గుడ్లు అనేవి ఉడికిపోతాయి కూడా. ఇలా క్విక్గా 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేసినా ఈ టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీకెండ్లో సింపుల్గా క్విక్గా నాన్ వెజ్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ కరివేపాకు గుడ్డు వేపుడిని ట్రై చేయండి. ఈ కరివేపాకు గుడ్డు వేపుడిని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా గుడ్లను ఉడికించడానికి ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని దానిలో 4 గుడ్లను తీసుకొని ఉడికించుకుంటున్నాను. మీకు కావాలంటే 5 గుడ్లనైనా లేదా 6 గుడ్లనైనా తీసుకొని ఉడికించవచ్చు. అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ని తీసుకొని ఉడికించండి. 10-15 నిమిషాలు ఉడికించాము అంటే గుడ్లు అనేవి బాగా ఉడికిపోతాయి. గుడ్లు ఉడికేలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, 8-9 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ పలుకులని, అలాగే 4-5 లవంగాలని, 2-3 యాలకులని, 2-3 దాల్చిన చెక్క ముక్కల్ని, 5-6 మిరియాలని, 2 ఎండుమిరపకాయలని, 1 టేబుల్ స్పూన్ గసగసాలని, కొంచెం జాజి పువ్వుని, ఇలా వీటన్నిటిని తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడే 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మిర్చి పొంగిపోతే ఇవన్నీ ఫ్రై అయిపోయినట్లే. కొంచెం మసాలాన్ని వెచ్చబెడితే చాలు. కానీ అలా అని మసాలాలన్నీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా చేయడం వలన చేదుగా అయిపోతాయి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి గుప్పెడు కరివేపాకుల్ని తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకులో ఉండే చెమ్మ అనేది ఆరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేశాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటితో పాటుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలని కూడా తీసుకొని వీటన్నిటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా మనం ముందుగా ఉడికించి తొక్కలు తీసిన గుడ్లను తీసుకొని నేను చూపించే విధంగా గుడ్లకు ఘాట్లు పెట్టుకొని తీసుకుందాం. గుడ్లని పైన ఫ్రై చేసుకుంటూ తీసుకుందాం. గుడ్లు అనేవి ఇలా కలర్ మారాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మిగిలిన ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే అందులోనే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2-3 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లి అనేది కొంచెం మగ్గే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యేలాగా గుడ్లని కట్ చేసుకొని తీసుకుందాం. ఇక్కడ నేను చూపించే విధంగా గుడ్లని 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేశాక వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని, అలాగే మసాలా ఉంది కదా వాటిని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని,
1 టీ స్పూన్ కారం. ఇలా వీటిని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా వీటన్నిటిని ఫ్రై చేశాక ఇందులోకి మనం కట్ చేసుకున్న గుడ్లను తీసుకొని కలుపుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసాము అంటే గుడ్డు, కరివేపాకు, కోడిగుడ్డు కారం రెసిపీ అనేది తయారైపోయింది. అన్నం, చపాతీ, రోటీ ఇలా ఇందులో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీతో తీసుకున్నప్పుడు ఇందులో కొంచెం ధనియాలు, ఎండుమిర్చిని తక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.